వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ట్రంప్ది రోజుకో మాట పూటకో నిర్ణయంలో మారింది. జీరో టారిఫ్ ట్రేడింగ్పై ఇండియా టార్గెట్గా ట్రంప్ కామెంట్స్ చేశారు. ఇండియాలో యాపిల్ కంపెనీ విస్తరణ ఆపాలంటూ హుకుం జారీ చేశారు. భారత్పై ట్రంప్ అక్కసు వెనుక కారణాలేంటి? యుద్ధాన్ని ఆపానని చెప్పి మళ్ళీ కాదు అనడానికి రీజన్ ఏంటి? భారత్ విషయంలో ట్రంప్ తీరుపై లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు పాల్గొంటున్నారు అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు, ఎన్ఎస్ఎస్ చైర్మన్గా ఉన్న రమేష్ కన్నిగంటి గారు. మరి కాసేపట్లో మేజర్ కృష్ణారెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రమేష్ కన్నిగంటి గారు, మనం ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం, మొత్తం ఈ పరిణామాలు ఏం జరగవచ్చు, అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్టు, దౌత్యపరమైన అంశాలు, ద్వైపాక్షిక అంశాలు, చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ట్రంప్ తీరు చూస్తుంటే ఫస్ట్ కాల్పుల విరమణ మనం పాటించడానికి ఒక ప్రకటన చేయడానికి ముందు ఆయన ట్వీట్ చేసేసాడు, నేనే ఆపాను, లేదంటే అణ్వస్త్ర యుద్ధం వచ్చేసిందని. ఇప్పుడేమో మళ్ళీ మాట మార్చి నేనేం ఆపలేదు, నేను చెప్పాను వాళ్ళకి అని చెప్తున్న పరిస్థితి. రెండోది, జీరో ట్రేడింగ్కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కానీ, యాపిల్ కంపెనీకి సంబంధించి విస్తరణ భారత్లో వద్దని ఆయన అనటం కానీ, అంతకుముందు భారత సినిమా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎవరైనా సినిమాలు రిలీజ్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా 100% టారిఫ్ పే చేయాలంటూ ఆ తరహాగా సంకేతాలు ఇవ్వటం కానీ, అంటే ఎందుకు అసలు ఇండియా అంటే ట్రంప్కు ఎందుకు ఇంత అక్కస్సు? మనం ఇంత స్నేహాస్తం చాచుతున్నాము ఆయన్ని. అంతకుముందు ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్ని మెయింటైన్ చేస్తున్నాం. ఏంటి ఎక్కడ ఆయనకి మనం అంటే ఎందుకు అంత అక్కస్సు? 10 టీవీ ద్వారా మన తెలుగు ప్రజలకి, మిత్రులు సతీష్ గారి సమక్షంలో 10 టీవీ ద్వారా నేను చెప్పేది, నేనేదో న్యూస్ పేపర్ చదివి 2-3 మ్యాగజైన్స్ చదివి విశ్లేషణలో కూర్చోలేదు సార్. డాక్టరేట్, PhD ఇన్ అమెరికన్ స్టడీస్, అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ మీద ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో PhD చేసి సబ్జెక్టు ఇజ్రాయెల్ అమెరికాలో ఇంకోటి చదువుకొని వచ్చిన వాడిని. ఈ మాట ఎందుకు చెప్పానంటే, చాలా లోతుగా అమెరికాని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తిరిగి, అమెరికాలో ఉన్న 50 సంయుక్త రాష్ట్రాల్లో కనీసం ఒక 15 నుంచి 20 రాష్ట్రాలు తిరిగి అక్కడ పాలసీ మేకర్స్ని, అక్కడ థింక్ ట్యాంక్స్ని, అక్కడ డిఫెన్స్ పీపుల్ని అన్ని రకాలుగా కలిసి మాట్లాడుతున్నాను. అమెరికన్ జీవన విధానంలో దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. అమెరికాలోనే ఫ్రీ లంచ్ అనే మాటకి అర్థం లేదు. వాళ్ళ డిక్షనరీలోనూ ఉచితంగా, ఎమోషనల్గా, ఎమోషన్ అండ్ మార్కెట్ బోత్ ఆర్ డిఫరెంట్. నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీని స్టడీ చేశానని చెప్పాను కదా సార్. అవును. అమెరికాలో లాబీ చేసుకోవటం అనేది న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన విషయం. దేర్ ఆర్ రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్స్ టు డూ లాబీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ పాలసీ ఆర్ అగేన్స్ట్ ఏ పాలసీ. కాబట్టి అమెరికాలో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అని ఇంకొక రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్ ఉంది, అరబ్ అమెరికన్ అసోసియేషన్ అని ఇంకొక రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్ ఉంది. ప్రతిదానికి అమెరికాలో డబ్బులు ఎంత పెడుతున్నాం, ఎంత లాబీ చేస్తున్నాం, ఎంతమంది సెనేటర్ని, ఎంతమంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ని మన కార్పొరేట్ కంపెనీ పాలసీకి అనుగుణంగా క్యాష్ చేసుకోవటానికి మార్చుకోగలుగుతున్నాం, ఎంత అమ్మగలము, ఎంత కొనగలము, డిమాండ్, సప్లై, మార్కెట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మేకింగ్ మనీ. ఇది మొదటి స్థానం. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాపెన్స్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియలిస్ట్, కార్పొరేట్ బిగ్ ఆయన. బేసిక్లీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ కి అమ్మటము కొనటం తప్పితే ఎమోషన్స్ కి సెకండ్ థర్డ్ ప్లేసే ఉంటుంది. దయచేసి మనము బిగినింగ్ నుంచి, ఐ థింక్ మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ పార్టీకి రియలైజ్ అయిపోయి ఉంటారు, అది మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా. సో వాళ్ళ ఇంకొక ఇంపార్టెంట్ సార్, నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని చెప్పాను సతీష్ సార్. అంటే గన్స్, ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక పెద్ద రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్. ఆయుధాలు తయారీ, ఆయుధాల అమ్మకము, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెపన్స్,
అండ్ సెల్లింగ్ ఆఫ్ వెపన్స్ టు ద హోల్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ జరుగుతున్నా, ఓకే, ప్రపంచంలో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నా అక్కడికి ఒక గద్దలాగా వెళ్ళిపోయి వాలి అక్కడ శాంతిని నెలకొల్పటం అనేది సెకండరీ. రైట్. అక్కడ ఫస్ట్ ఆయుధాలు అమ్ముకోవాలి, ఈ చేత్తో ఆయుధాలు అమ్మాలి, ఈ చేత్తో శాంతి వచనాలు పలకాలి. రైట్. దిస్ ఈస్ ది అన్అఫిషియల్ పాలసీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే. మార్కెట్, సెల్, డిమాండ్, సప్లై, మేకింగ్ డాలర్స్. రైట్. ఇది ఒకటి. టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్, టాక్ అబౌట్ పీస్, టాక్ అబౌట్ స్టెబిలిటీ, గ్లోబల్ వరల్డ్ ఆర్డర్. ఇక్కడేమో పెద్దన్న పాత్ర, ఇక్కడేమో మనీ, మార్కెట్, రైట్, మార్కెటీకరణ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మీరు ఏ ఐజేషన్ అని చెప్పండి. ఓకే. ఇప్పుడు యాంటీ గ్లోబలైజేషన్ కూడా ఎందుకు అంటున్నాడు ఆయన? ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు గ్లోబలైజేషన్ చెల్లదు, యాంటీ గ్లోబలైజేషన్ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? అమెరికనైజేషన్ ఆఫ్ ది market forces is extremely an important target that they wanted to do. So having studied American government and politics from all the nooks and corners, American government is going to work towards market forces. Wherever there is a conflict, go sell arms. Top 10 ఆయుధాల కంపెనీలన్నీ అమెరికా చేశారు. ఇది టాప్ 10 గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెపన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెపన్స్ అన్ని అమెరికావే. దాని తర్వాతే యూకే గానీ, మిగతా దేశాలు, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ గానీ, ఇజ్రాయెల్ గానీ, జర్మనీ గానీ, ఇంకేమైనా తర్వాత ప్లేసెస్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది, సిప్రి అంటారు, SIPRI. సిప్రి, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దాని పని ఏంటంటే ప్రపంచంలో ఆయుధ కర్మాగారాలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెపన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మిసైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గన్స్, ట్యాంక్స్, వాట్ ఎవర్ యూ నేమ్, ఎక్కడ ఉన్నాయి? అమెరికాలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఆర్మ్స్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్న దేశం ఏంటి? అమెరికా. సో వీ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హీ వాంట్స్ టు సర్వ్ ది కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికన్ పీపుల్. ఆయన అన్నాడు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. హౌ డు యూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్? బై మేకింగ్ అమెరికన్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్స్ richer, stronger. How do you do that? Give them a free hand to sell their weapons left, right and center to friends and to foes also. అమెరికా శత్రువులకి ఆయుధాలు వాళ్ళే అమ్ముతారు, అమెరికా మిత్రులకి ఆయుధాలు వాళ్ళే అమ్ముతారు. ఎటు చూసినా ఎక్కడ చూసినా వ్యాపారం సర్వంతర్య వ్యాపారం. ఈ మానవ హక్కులు, సత్సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి ఆ రోజు కూడా ఉంది సార్. అంటే ఆ రోజు ఒక చేత్తో అది, ఒక చేత్తో ఇది, రెండు చేతులు మాయే. రైట్. కొట్టుకోండిరా, కొట్టుకుంటారా ఆయుధాలు తీసుకుని. కానీ ఈ రెండో దాంట్లో ఒక చేత్తో వ్యాపారం, ఒక చేత్తో శాంతి మంత్రం జపిస్తున్నారు కదా. ఈ శాంతి మంత్రం జపించే ఈ అంశంలో మాత్రం కాన్ఫ్లిక్ట్ రావాలని కోరుకుంటున్న వైఖరి అయితే కనిపిస్తుంది, కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవ్వాలన్న వైఖరి కూడా కనిపిస్తుంది. అదే చెప్పే కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్గా అంతర్జాతీయ, సతీష్ సార్ ఒక మాట సార్, 10 TV మీ ముందలు చెప్తున్నాను, యు ఆర్ ఏ వెరీ డిస్టింగ్విష్డ్ సీనియర్ జర్నలిస్ట్. మీరు గత 15-20 ఏళ్ల నుంచి 20 ఏళ్ల పై నుంచి మీరు జర్నలిజంలో ఉన్నారు, ఎన్నో చూసుంటారు ప్రపంచ రాజకీయాలు. అమెరికాలో ఫ్రీ లంచ్ లేదు సార్, నెంబర్ 1. నెంబర్ 2, మనం కూడా, భారత్ కూడా, BHARAT భారత్, మనం కూడా అంటే ఇండియా, మనం కూడా ఏమి ఎవరి నుంచి ఫ్రీగా ఏం ఆశించొద్దు. నెంబర్ 2, అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరు ఉండరు. ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఉంటాయి, ప్రామాణికంగా తీసుకొని మనం పనిచేయాలి. సో ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ అలా బిహేవ్ చేస్తున్నందుకు మీరేమీ ఆశ్చర్యపోవద్దు. కరెక్ట్. ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడన్న అంశాన్ని ఆశ్చర్యపోన అవసరం లేదన్నది మీ వరతో నేను ఏకోపిస్తాను. ఎందుకంటే ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన వైఖరి ఏంటో చూసాం, రెండోసారి చూసాం. ఒక దేశ అధ్యక్షుడికి మీడియా సమావేశంలోనే స్కోల్డ్ చేసిన పరిస్థితి అన్నంత వైఖరి ఒకటి. రెండోది ఎప్పటికప్పుడు మాట మార్చడం అనేది రెండోది. అంటే మరి ట్రంప్ వైఖరి ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే ఆ చైనా విషయంలో, సుంకాల విషయంలో
ఒక రకంగా ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసి ఒక సయోధ్యకి వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు భారత విషయంలో ఈ ఫ్రీ ట్రేడ్ అని కామెంట్ చేయటం లేదు, అసలు మేము ఒప్పందం చేసుకోలేదు, డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని విదేశాంగ మంత్రి జయశంకర్ వివరణ ఇవ్వటం, అంటే ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? అదే సార్ నేను చెప్పాను కదా, ఐ థింక్ వీ హ్యావ్ లేట్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ట్రంప్ తీరు వల్ల అమెరికా మనకు స్నేహితుడా లేదంటే అమెరికా మనకి ఇప్పుడు పక్కలో బల్యమా? అమెరికా మనకి పక్కలో బల్యం అయితే కాదు సార్. ఎందుకు కాదు అంటే చైనా బూచి ఉన్నంత వరకు అమెరికాకి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశమైన భారతదేశం అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఓకే భారతదేశము ఒక గొప్ప మార్కెట్ కూడా. రెండు అట్ ద సేమ్ టైం గొప్ప భారతీయ సంతతికి చెందిన మన భారతీయ ఇక్కడ సిటిజన్స్ అమెరికాలో అత్యున్నతమైన స్థానాల్లో ఉండి అమెరికా యొక్క సిలికాన్ వ్యాలీ లక్షల కోట్ల వ్యాపారం చేయడానికి కావాల్సిన మేధో సంపత్తి మన ఇండియన్సే ఇస్తున్నాము. కాబట్టి ఇండియా ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ నాట్ ద ఎనిమీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, బట్ ఇండియా ఈజ్ ఎ వెరీ గుడ్ మార్కెట్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్. అంతవరకే. కానీ దానికి ఎమోషన్ యాడ్ చేయొద్దు. ఓన్లీ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా లార్జెస్ట్ డెమోక్రసీ మందైతే ఓల్డెస్ట్ డెమోక్రసీ వాళ్ళది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం కూడా అదే ఆ వైఖరి వరకే కన్ఫైన్ అవ్వాలి. అంటే వాళ్ళ మైండ్ సెట్ ని అర్థం చేసుకొని వీ హ్యావ్ టు ప్లే అవర్ గేమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ సూట్స్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా. బికాస్ Donald Trump is playing the game in such a way it suits the Americanization, American interests on the priority. America gain again. America gain again. Make America great again. MAGA. మనం ఏంటంటే మేక్ భారత్ గ్రేట్ అగైన్. అంటే ట్రంప్ది కానీ అమెరికాది కానీ ఆ వైఖరి కాబట్టి మన విధానం కూడా మార్చుకోవాలంటున్నారు కదా. అంటే మన విధానం ఎలా ఉండాలి, ఇప్పుడు మనం ఎలా వ్యవహరించాలి? రైట్, వెరీ గుడ్ సార్, మంచి క్వశ్చన్ సార్. దట్స్ వేర్ యూ యాక్చువల్లీ హిట్ ద నెయిల్ ఆన్ ది ఫోర్హెడ్ అన్నట్టుగా. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అమెరికాతో ఉన్నప్పుడు కూడా మనం కూడా ఎమోషన్స్కి పోకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ అమెరికాని జాగ్రత్తగా ఎంగేజ్ చేసుకోవటం, ఎక్కడ అవసరం లేదో అక్కడ రష్యాని, అవసరమైతే చైనాని, అవసరమైతే యూరోపియన్ యూనియన్ని, మిగతా వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా మన యొక్క మార్కెట్, వెల్త్, ఫినాన్షియల్ అండ్ అదర్వైజ్ రిసోర్సెస్ని కూడా ఆ స్థాయికి మనం వాడుకోవాలి. సో ఆ విధమైన జియో పాలిటిక్స్, జియో పొలిటికల్, జియో ఎకనామిక్ రియాలిటీస్ని అండర్స్టాండ్ చేసుకొని గివిన్ ద జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్ రియాలిటీస్, whatever needs to be done, we have to do according to the national interest of India. భారతదేశ జాతీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు కానీ మల్టీలాటరల్ సంబంధాలు కానీ ఉండాలి సార్. సో అది అందులో ఎటువంటి తేడా లేదు. దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి అంతే. ద్వైపాక్షిక సంబంధాలలో ఎమోషన్స్కి తావివ్వకుండా జాతి ప్రయోజనాలు, భారతదేశ జాతి ప్రయోజనాలు ఏంటో వాటిని అడ్వాన్స్ చేసుకునే విధంగానే మన యొక్క ఇది ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు ట్రేడ్ అనేది ఇప్పుడు చాలా కీలకమైనది. ట్రేడ్ విషయంలో ఆయన ఒక జీరో టారిఫ్ ట్రేడింగ్కు ఇండియా ప్రపోజల్ పెట్టింది, ఒప్పందం చేసుకుందన్నంతగా మాట్లాడారు ఆయన. అసలు ఏం మేము చేసుకోలేదని మనం ఇస్తుంది. అంటే ట్రేడ్ విషయంలో మనం ఎట్లా అంటే కొంచెం తలగ్గి ఉండాలా, లేదంటే ఇంకా ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి మేము కూడా కొన్నిటిపైన సుంకాలు పెంచుతామని మనం చెప్పామన్నది ఆ కోపంతోనే యాపిల్ కంపెనీ మీరు విస్తరణ చేయొద్దని ట్రంప్ చెప్పాడు అన్నది మొత్తం మనకి ఈరోజు రిపోర్ట్ అయింది. అంటే మనం కొంత ఎక్కడ తగ్గమన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ట్రంప్ మాటని యాపిల్ కంపెనీ కూడా వినలేదు. భారత్ మాకు చాలా కీలకమైన వాణిజ్య కేంద్రం, మా ట్రేడ్కి మేము కంటిన్యూ చేస్తామని చెప్తోంది. అంటే ఏంటి, తలొగ్గాల సమస్థితిలో మనం వెళ్ళాలా? తల ఒగ్గాల్సిన అవసరం కానీ అఘాయిత్యం కానీ ఇప్పుడు భారత్కి లేదు సార్, దేవుడి దయ వల్ల, మనందరి కృషి వల్ల. ఓకే. మనకి అంటే we are not demanding respect andi, we are commanding respect. Yes, I repeat, India is not at all demanding respect from others. Right. India at this juncture, 21st century 2025, we are commanding respect from the Committee of Nations. Right. Ela ante be it trade
టెక్నాలజీ, టాలెంట్, ఇండియా ఈజ్ ద ప్లేస్. రైట్. ఎవ్రీబడి వాంట్స్ టు, అంటే భారతదేశము ఒక టాలెంట్ గనిగా, నాట్ ఓన్లీ టెక్నాలజీ సార్, నాట్ ఓన్లీ ట్రేడ్ సార్, ఒక స్పిరిచువల్గా తీసుకున్నా, ఓకే, ఎకనామిక్గా తీసుకున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్, డిఫెన్స్ తీసుకున్నా, రైట్, ఏ తీసుకున్నా, డిఫెన్స్, సైన్స్, టెక్నాలజీ, ట్రేడ్, టాలెంట్, ఇండియా ఈస్ ద గని. సో వీఆర్ నాట్ ఎట్ ఆల్ demanding respect, we are commanding respect. That is visible in the international politics. Yes sir. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు మేజర్ కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, మనం యుద్ధంకి సంబంధించి చాలా రోజులుగా మీరు, రమేష్ కన్నిగంటి గారు, ఇంకా మేజర్ భరత్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఒక రకంగా మీరు మీ కంట్రిబ్యూషన్ అర్ధరాత్రి అయితే అర్ధరాత్రి, ఉదయం అయితే ఉదయం వచ్చి ప్రజల్ని సెన్సిటైజ్ చేయటం, మన వ్యూహాలు ఏమై ఉండొచ్చు, అలాగే మనం ఎలా పైచేయి సాధిస్తున్నాము, తర్వాత మన యొక్క ఆయుధాలు, మన యుద్ధ ట్యాంకులు, మన యొక్క కెపాసిటీ, మన యొక్క స్ట్రెంత్, వాటిని అద్భుతంగా వివరించారు సార్. అంటే ఇప్పుడు ట్రంప్ వైఖరి పైన మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు, ట్రంప్ ఎందుకు మన ఇండియా అంటే అక్కసారు? ట్రంప్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ9కి, స్పెషల్లీ 10 టీవీకి, 10 టీవీ స్పెషల్లీ సతీష్ గారికి సార్. సో మీరు గత 10 రోజులుగా 15 రోజులుగా సెన్సిటైజేషన్లో కానివ్వండి, మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, మనం ఎలా పోరాడగలుగుతున్నాం, ఎలా స్ట్రాటజీ, ఏం చేయగలుగుతున్నాం, ఇండియా చేయగలదా అని అన్నప్పుడు మనం కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాం మన ప్రేక్షకులకి. సో అదే కాకుండా మీరు అన్నట్టుగా డే ఇన్ డే అవుట్ మీరు అంటే కంప్లీట్గా నేషనల్ ఛానల్స్తో పాటుగా మీరు కూడా కాంపిటీషన్తో కవరేజ్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ బ్రేకింగ్ ముందుంది సార్. ఈ రోజు అంటే వార్కి సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ వార్త చూడాలంటే 10 టీవీకి వస్తున్నారు, యూట్యూబ్లో 10 టీవీని ఫాలో అవుతున్నారు. అంటే మేము అంత పగడ్బందీగా, అంత కమిటెడ్గా, నాట్ బాదర్ అబౌట్ టీఆర్పీ సో అండ్ సో, వి ద మీడియా యాజ్ అ రెస్పెక్ట్, యాజ్ అ కమిట్మెంట్, మనం చెయ్యాలి, ఇది మనం నిలబడాలి, మన బాధ్యతగా మనం నిలబడాలి అనేది మా ఛానల్ ఉద్దేశం సార్. సో అందుకనే వెటరన్ గా మేము ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మేము కూడా మీకు సపోర్ట్ గా ఉన్నాము, కంప్లీట్ అప్డేట్స్ ఇస్తూ, ప్రాక్టికల్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్, అండ్ మనం ముందుకు తీసుకెళ్ళాము. మనం ఏం మాట్లాడుకుంటున్నాం అది జరిగింది రియల్ గా. సో అంత దగ్గరగా మనం ప్రేక్షకులకు చెప్పగలిగాం. సో ఏది ఏమైనప్పటికీ ఇక ట్రంప్ ఎందుకు ఇలా అని అన్నప్పుడు తప్పకుండా అమెరికా ఇలాగే ఉంటుంది అనేది మనం చాలా రోజులుగా భావిస్తున్నాం. అండ్ మీకు తెలుసు, ఆ రోజు చావు దెబ్బ తగిలిన తర్వాత యాక్చువల్ ఒపీనియన్స్ ఏంటి అని అంటే, వీళ్ళు ట్రంప్ దగ్గరికి వెళ్ళారు, మనం వెళ్ళలేదు. వీ డిడ్ నాట్ గో టు దెమ్ యాక్చువల్లీ. సో ఆ తర్వాత రిక్వెస్ట్ చేయటము, బెగ్ చేయటము, సరే నేను మాట్లాడతాను ఏదో అని వాళ్ళకు కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది, కానీ మనకి కమిట్మెంట్ ఇవ్వకుండానే. అండ్ ఇంకొకటి, ఆ రోజు 11 o'clock నుండి 3:30 వరకు హాట్ లైన్ కనెక్షన్ కోసం ప్రయత్నం చేశారు. హాట్ లైన్ కనెక్షన్ దొరకలేదు. 3:30 తర్వాతనే DGMOకి సంపర్కం జరిగింది. ఆ తర్వాతనే ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగింది. అండ్ ఆ తర్వాత ట్రంప్ అరౌండ్ 4:30, 5 o'clock ట్వీట్ చేయటము, తర్వాత 6 o'clock మన ఫారిన్ సెక్రటరీ మేస్త్రి గారు వచ్చి అనౌన్స్ చేయటము, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ లో జరిగిపోయాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ లో జరిగిపోయినప్పుడు ఇంకా కొందరు మన వాళ్ళు మేస్త్రి గారిని కూడా ఇది అంటే భారతదేశం ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్ ని అంటే డిస్ట్రక్షన్ సైడ్ మొగ్గు చూపదు, పీస్ లవింగ్ కంట్రీ. సో డెఫినెట్ గా పాకిస్తాన్ ని ఈవెన్ సెకండ్ డే కూడా మనము విధ్వంసం చేయాలనుకుంటే చేసేవాళ్ళం. సో వాట్ ఎవర్ వి డిడ్ ప్రపోర్షనేట్ గా మనం చేయగలిగాం. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే కిరాణా హిల్స్, మనకు తెలియదు కిరాణా హిల్స్ ఎక్కడ ఉందో అనేది, మన పైలట్స్ కి తెలియదు, మన వాళ్ళకి తెలియదు, కానీ ఒకే ఒకటి ఎయిర్ బేస్ లో వెళ్ళాలని చేశారు. కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ధృవపరచటం లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి అర్థమైంది. ఆ ఇబ్బందులతోనే అమెరికాకు వెళ్ళి బెగ్ చేయటం జరిగింది. ఆ విధంగానే మనము సీజ్ ఫైర్ కి ఒప్పుకోవటం జరిగింది. అండ్ ఆ తర్వాత కూడా సతీష్ గారు ఈవినింగ్ వాళ్ళు 7:30, 8 o'clock మళ్ళీ అగ్రెషన్ స్టార్ట్ చేశారు. అప్పటికి కూడా మన వాళ్ళు రెడీగా రిటాలియేషన్ చేశారు. ఆ రోజు 16 బంకర్స్ ని మనం కొట్టగలిగాం. సో ఆ విధంగా అంటే ఆ ఒక్కరోజు కూడా వచ్చి ఉంటే ఇంకా డిస్ట్రక్షన్ కి వెళ్ళేది. సో భగవంతుడు వాళ్ళని కాపాడాడే అనుకోవాలి. సో ఇప్పుడు ఇండియాలో ఉండేటటువంటి ప్రేక్షకులు కూడా
ఇక్కడ ఇప్పటి వరకు ఏం జరిగిందో అదే గొప్పతనం యాక్చువల్లీ. ఇకపైన ఉంటే మళ్ళీ డిస్ట్రక్షన్ సైడ్ వెళ్ళేవాళ్ళు. యుద్ధం ఆపానని అన్న ట్రంప్ మళ్ళీ నేను ఆపలేదు చెప్పానని నిన్న మాట మారుతున్న పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. సో నేను ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నారు ఇప్పుడు. ఏం చెప్తున్నారు, నేను చెప్పి ఉండొచ్చు, ట్రేడ్ లింక్ చేసి ఉండొచ్చు, పాకిస్తాన్ తో మాట్లాడాను, ట్రేడ్ కి ఒప్పందం జరిగింది, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఏది ఏమైనా సార్, మనం ఈ రోజు ఈ ఓపీ సింధూర్ తర్వాత ఒక పవర్ఫుల్ డిఫెన్స్ కంట్రీగా మనం రాణించాము. ఈ రోజు మన డిఫెన్స్ మార్కెట్ కి ఏదైతే ఉందో అది అనూహ్యంగా స్ట్రెంగ్త్ పెరిగింది. అండ్ మన బిజినెస్ చెప్తున్నాను కదా, రానున్న కొన్ని రోజుల్లో ఆ నేపథ్యంలో చైనా అమెరికా కూడా కన్ను కొడుతుందని ఇప్పుడు సమస్య ఏంటంటే మనకు డిమాండ్ పెరగడం. అండ్ ఇంకొకటి మనకి S-400 కొన్నప్పుడు కూడా అమెరికా కొన్ని ఇబ్బందులు పెట్టింది, అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళాం, కొన్నాం. అండ్ అవుట్ ఆఫ్ 3 స్క్వాడ్రన్స్ ఒక స్క్వాడ్రన్ ఎక్విప్మెంట్ మాత్రమే మనం కొనగలిగాం. ఏది ఏమైనా కూడా మనం ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ డిఫెన్స్ ఫోర్సెస్ గా, డిసిప్లిన్డ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా, ఆ తర్వాత ప్రపంచంలోనే 4వ 5వ అంటే ఆ ర్యాంక్ లో లేకుండా ఈ రోజు ఫస్ట్ సెకండ్ కి వచ్చేటటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం. అండ్ డెఫినెట్లీ వి ప్రూవ్డ్ దట్ ఇండియా కెన్ డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ అనేది మనం నిరూపించాం ప్రపంచానికి. నేను డాక్టర్ కృష్ణారెడ్డి గారితో ఏకీభవిస్తానే. ఆయన we have to pay respect to sir because sir has worked for the country, Indian Army lo panchesaru. So sir, we really value your services and on behalf of Indian Armed Forces మీ అందరి తరపున మీరు మా రావటం we are very happy sir. I wanted to say only one thing సతీష్ గారు, సార్ చెప్పాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు కాబట్టి భారత్ అంటే ఏంటో నేను చెప్తాను సార్. BHARAT 10 టీవీ చూస్తున్న తెలుగు వాళ్ళందరూ దీన్ని వినండి. భారత్ బిల్డింగ్ ఏ harmonious and audacious Raj to advance talent, trade, technology with tenacity, and the last T entante to decimate terrorism, to exterminate terrorism. Okay, that's called Bharat in 2025. Great. Jai Hind sir. Jai Hind. Right. Thank you కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ రమేష్ కన్నిగంటి గారు. మనం చూస్తున్నాం అటు ట్రంప్ తీరు కానీ అమెరికా వైఖరి కానీ బిజినెస్ ఫస్ట్ రిలేషన్ సెకండ్ అన్న ఒక వైఖరిని అది ఎప్పుడు ప్రదర్శిస్తుంది. ఒక చేతితో శాంతి మంత్రం జపిస్తూనే మరో చేతితో మార్కెట్కే పెద్ద ప్రియారిటీ వేస్తుంది. ట్రంప్ వైఖరిని అక్కడి వరకే మనం కన్ఫైన్ అవ్వాలి, దానికి తగ్గట్టుగానే మన స్ట్రాటజీసు మన స్పందించే తీరు కూడా ఉండాలి. కానీ ఇది పూర్తిగా అమెరికా శత్రుదేశము కాదు, మనకి పక్కలో బల్యము కాదు, బట్ ముందు నుంచి కూడా అమెరికా వైఖరి ఇలాగే ఉంటుంది కాబట్టి అక్కడ వరకే ట్రంప్ వైఖరిని చూడాల్సిన అవసరం ఉందని రమేష్ కన్నిగంటి గారు అలాగే కృష్ణారెడ్డి గారు అంటున్నారు. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.